అయినా ఉన్న ఒక్క కూతుర్ని తీసుకెళ్ళి హాస్టల్కి తీసుకెళ్ళి పడేసిన దానివి. ప్రేమల గురించి బాధ్యతల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల నా కూతుర్ని హాస్టల్లో పెట్టాల్సి వచ్చింది. అంతేకాని దాని మీద మాకు ప్రేమ లేక కాదు. మా లాంటి కర్మ నీకు రానందుకు సంతోషించు. కూతురు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. అంత తెలిసిన దానివే అయితే వెళ్ళి నీ కూతుర్ని తెచ్చుకో. ఇంకొకసారి నా కూతురికి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. నువ్వు ఆ గుడ్లేసుకొని చూడడం తప్ప ఏమీ చేయలేవు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, స్వామి, స్వామి వచ్చారా స్వామి? మిమ్మల్ని చూడగానే మా కొండంత ధైర్యం వచ్చేసింది. స్వామి, నా ఉనికిని తెలుసుకొని వచ్చావా, తెలుసుకోవడానికి వచ్చావా? ఒకవేళ నువ్వు నన్ను గుర్తుపడితే ఈ ఇంట్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. చివరికి నీతో సహా అందర్నీ ఇప్పుడే అంతం చేస్తాను. అమ్మా అంజలి, ఎలా ఉన్నావు? నిన్నేనమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతున్నాను. బాగున్నాను స్వామి. శుభం, అలాగే ఉండు. అయినా మీరు ఇంత దూరం శ్రమపడి రావడం ఎందుకు స్వామి? కబురు పంపుంటే మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి మీ దగ్గరికే వచ్చేవాళ్ళు కదా. చాలా రోజులుగా నిన్ను చూడాలనుకుంటున్నానమ్మా. ఇప్పటికీ కాలం అనుకూలించింది. ఎదురుపడే అవకాశం కలిసి వచ్చింది. ఏమంటావు అంజలి? అవును స్వామి. నన్ను చూసి కంగారు పడుతున్నట్టున్నావు. కంగారేం లేదు స్వామి. మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంకా సంతోషపడే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయి అంజలి. ఏంటి స్వామి అది? నా శక్తి నిర్వీర్యమైపోయింది, నేను అశక్తుణ్ణి అయిపోయాను అని గీత భ్రమపడుతోంది. కానీ గీతకు తెలియని విషయం ఏమిటంటే నా శక్తుల్ని నేను తిరిగి సంపాదించుకున్నాను.
అంతేకాదు ఆ గీతను త్వరలోనే నేను అంతం చెయ్యబోతున్నాను. గీత అంతమైతే మొదటగా సంతోషపడేది నువ్వేగా అంజలి. ఈ విషయం వినగానే నీకు నోట మాట రాదని నాకు తెలుసు అంజలి. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటంటే నా శక్తులు నేను తిరిగి పొందిన తర్వాత లయకారకుడైన ఆ పరమశివుడికి భస్మాభిషేకం చేశాను. ఆ పరమశివుణ్ణి తాకిన విభూతి అత్యంత శక్తివంతమైనది. ఆ విభూతి ఎవరి దగ్గరైతే ఉంటుందో వారి దగ్గరికి గీత లాంటి ప్రేతాత్మలు దరిచారు. అందుకే ఆ విభూతితో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చాను. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, మా కోడలి పిల్లకి విభూతి కాస్త గట్టిగా పెట్టండి. ఈ మధ్య ప్రతిదానికి ఆవేశపడిపోతుంది. త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయి. పాప ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని తాపత్రయపడుతూ అంజలి అలా ప్రవర్తిస్తోంది కానీ తనలో ఎటువంటి సమస్య లేదు. చాలా సంతోషం స్వామి. ఇంకంతా సవ్యమే కదా? అంతా సవ్యమే అంజలి.
నీకు శుభం కలుగుగాక. శుభం భూయాత్. రామం, వెళదాం పద. స్వామి, నిజంగానే అంజలి శరీరంలో గీత ఆత్మ ఉందా స్వామి? మంత్రించిన టెంకాయ కదిలినప్పుడు నీ కళ్ళతో నువ్వే చూసావు కదా అర్జున్. ఇంకా అనుమానం తీరలేదా? మరి మీరు ఆ విభూతి అంత శక్తివంతమైందన్నారు, కానీ అంజలికి పెట్టినప్పుడు తనకేం కాలేదు కదా స్వామి? ఒక సాధువునయ్యుండి నిత్యం పంచాక్షరి మంత్రాన్ని స్తుతించే నేను అసత్యం పలకకూడదు. కానీ గీత విషయంలో అసత్యం పలకక తప్పలేదు. అంటే నేను తీసుకొచ్చింది మంత్రించిన విభూతి కాదు, ఒట్టి విభూతి అంతే. కేవలం గీతను నమ్మించడానికి మాత్రమే అలా చేశాను. గీత ఇప్పుడు నన్ను శక్తిహీనుణ్ణి అని అనుకుంటుంది. ఏంటి స్వామి, నీకు నీకు శక్తులు తిరిగొచ్చాయా? నన్ను అంతం చేస్తావా? నీకు నిజంగా శక్తులు తిరిగొచ్చుంటే నువ్వు ఆ విభూతి పెట్టగానే నేను అంజలి శరీరం వదిలేసి బయటకొచ్చుండేదాన్ని. కానీ అలా జరగలేదంటే నువ్వింకా శక్తిహీనుడివే. గీత అలా అనుకోవటమే మనకు కావాలి. అలా అనుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి స్వామి? గీత నిన్ను నమ్మి నీ ప్రేమలో పూర్తిగా మునిగిపోవాలంటే తనకు శత్రువు అనేవాడే లేడనుకోవాలి. అంటే నా నుండి తనకు ఏ ప్రమాదమూ లేదని నమ్మాలి. ఇప్పుడు అదే జరిగింది. స్వామి, నువ్వు నన్నేమీ చేయలేవు. ఇక నన్ను అడ్డుకోవడానికి, ఆపడానికి ఎవ్వరూ లేరు. ఇక మిగిలింది అర్జున్ని నా సొంతం చేసుకోవడం. అంజలిలా నమ్మిస్తాను, అంజలిలా నటిస్తాను, అంజలిలా ప్రేమని కురిపిస్తాను. అర్జున్ని నా వాణ్ణి చేసుకొని గీతాంజలిని అవుతాను. ఇక మిగిలింది నీ చేతిలోనే ఉంది అర్జున్. నువ్వు జాగ్రత్తగా గీతను నీ వైపు తిప్పుకోవాలి. నువ్వు ఏం చెబితే అది గుడ్డిగా చెయ్యాలి. ఆ సమయంలో గీత చేసే ఏ చిన్న పొరపాటైనా సరే మనకు ఆయుధంగా మారి తనని అంతం చేస్తుంది. అలాగే స్వామి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. జాగ్రత్త. సరే స్వామి.
చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తున్నావు అంజలి. కొత్తగానా? అంటే కొత్తగా అంటే అందంగా ఉన్నావని అర్థం. ఇన్ని రోజులు కనిపించని అందం ఈ రోజే కనిపించిందా? నిజంగా ప్రేమించే వాళ్ళకి తన భార్య ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది. అదేంటండి కింద కూర్చున్నారు? ఏం చేస్తున్నారు? ఇంత అందమైన పాదాలని ఇలా బోసిగా వదిలేయడం నాకే మాత్రం నచ్చలేదు. మరి ఏం చేస్తారండి? నీకొక సర్ప్రైజ్. ఆ, ఏంటండి అది? కళ్ళు మూసుకో, చెప్తాను. ఇప్పుడు తెరువు. పట్టీలు నా కోసమేనా? ఆడవాళ్ళు నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో, పాదాలకి పట్టీలు పెట్టుకుంటే కూడా అంతే అందంగా ఉంటుంది. అయితే ఆ అందాన్ని మీరే ఇవ్వండి. ఏంటి అర్జున్, వాటిని అలాగే చూస్తున్నా? అంత అందంగా ఉన్నాయా? నీకో విషయం చెప్పనా అంజలి? ఏంటది? నువ్వు మళ్ళీ కోప్పడకూడదు, అలక్కూడదు. హ, నీ మీద నేనెందుకు కోప్పడతాను అర్జున్? ఏంటో చెప్పు. ఈ పట్టీలు నీకంటే గీతకే బాగుంటాయి తెలుసా? చూసావా, కోప్పడకూడదు అన్నాను, కానీ నీకు కోపం వచ్చింది. లేదు అర్జున్, నాకు కోపం రాలేదు. నాకు తెలుసులే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. భార్య ముందు ఇంకొక అమ్మాయిని పొగిడితే ఏ భార్యకైనా కోపం వస్తుంది. కానీ నువ్వు ఎన్నైనా చెప్పు, గీతకి నువ్వంటే ప్రాణం. పిచ్చి అర్జున్, నాకు అంజలి అంటే కాదు, నువ్వంటే ప్రాణం. ఆ విషయం నీకెప్పుడు అర్థమవుతుంది? చూసావా, గీత టాపిక్ తీసుకురాగానే నీ ఫేస్ ఎలా మారిపోయిందో. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వంటే గీతకి పిచ్చి. ఆ పిచ్చి ప్రేమని అర్థం చేసుకోలేకే తన పైన నువ్వు ద్వేషం పెంచుకున్నావు. ఆ ప్రేమని నేను అర్థం చేసుకోలేకే గీతని దూరం చేసుకున్నాను.
ఒకవేళ నిజంగా నేను గీతని పెళ్లి చేసుకునుంటే నా లైఫ్ ఎలా ఉండేదో. దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఆనందంగా ఉండేవాడు అర్జున్. అంజలి, నువ్వేనా ఈ మాట అనేది? అవునండి. హ, మా అక్క ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకంటే నిన్ను బాగా చూసుకునేది. గీత బ్రతికున్నప్పుడే మనం తనని ఇలా అర్థం చేసుకుని ఉంటే తను చనిపోయి ఉండేది కాదు కదా. పాపం, నా ప్రేమని పొందడానికి ఎంత నరకం అనుభవించిందో, ఎన్ని కష్టాలు పడిందో.